పోలీసులు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ? కేరళ పోలీసు ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ కాదు, అది మాత్రమేండి. అది వాళ్ళు ఫస్ట్ ఇది నీళ్లు కొట్టారు, దాని తర్వాత లాఠీ చార్జ్ చేశారు. దాని గురించి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పట్లేదు మేము కొట్టాం కమ్యూనిస్ట్ వాళ్ళు, మా పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పేసి. ఎనీవే అది వాళ్ళ పాలిటిక్స్. మేము మోదీ గారి కోసమో, అమిత్ షా కోసమో, లేకుంటే కేజ్రీవాల్ కోసమో, రాహుల్ గాంధీ గురించి మాట్లాడలేదు. కానీ వీళ్ళ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి మనం. ఇదంతా షార్ట్ లివ్డ్ పాలిటిక్స్. ఓకే, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే యంగ్స్టర్స్ని రోడ్డు మీద దింపి అరాచకం సృష్టించడానికి, అక్కడ వైలెన్స్ చేయడానికి, కార్లు తగలబెట్టడం ఇదే చేశారు. మనం చూసాం. తర్వాత ఏమంటారు, పోలీసు వాళ్ళు నన్ను కొట్టారంటే. మీరు వాళ్ళ వెహికల్ తగలబెట్టినప్పుడు, మీరు వాళ్ళ వెహికల్స్ గ్లాసెస్ అని పలగొట్టినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఒక RAF జవాన్ని మీరు కింద తోసి కొట్టారు కాళ్ళతో, చూపించారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది. 66 మంది మీద క్రిమినల్ కేసు వేశారు. ఇప్పుడు మన ముంబైలో ఇదే జరిగింది. ప్రొసెషన్ తీశారు వీళ్ళు, కాలేజ్ యంగ్స్టర్స్, ఫ్యాషనబుల్ కదా. 360 మంది మీద FIR వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పిల్లలది వచ్చి పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఏడుస్తున్నారు, ప్లీజ్ విత్డ్రా చేయండి కేసు చేయమని చెప్పారు. అయిపోయింది వాళ్ళ కెరియర్, ఫినిష్డ్. వాళ్ళకి ఏ కంపెనీలో ఉద్యోగం రాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఉద్యోగం ఫైల్ చేసినప్పుడు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ మీ FIR విత్డ్రా అయిందన్నా కూడా మీకు ఆ బ్లాక్ మార్క్ ఉంటుంది మీ మీద. ఇది పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు పిలిపించినప్పుడు మేము కూడా దిగాం, బట్ వీ ఆర్ వెరీ కేర్ఫుల్. పోలీస్ స్టేషన్లో ఎక్కడ పేరు లేకుండా చూసుకున్నాం. అప్పుడు మొబైల్ లేదు, ఏం లేదు, సో పోలీసు వాళ్ళు పట్టుకోలేరు. ఈసారి ఏం చేశారు, 360 మందిని పట్టుకెళ్ళి వాళ్ళ మొబైల్ సిటీస్ తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని బొంబాయిలో FIR ఫైల్ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ప్రతి CCTV చెక్ చేస్తున్నారు. ఎవరు వెహికల్ తగలబెట్టారు, ఎవరు వెహికల్ పలగొట్టారు, ఎవరు వెహికల్ ఓవర్టర్న్ చేశారు, మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు బయటికి. ఓకే, ఇది మనం షహీన్ బాగ్ టైంలో కూడా ఇట్లాంటి ప్రొటెస్ట్ చూసాం. రెడ్ ఫోర్ట్కి వెళ్ళి ఫ్లాగ్ దింపి కింద నేషనల్ ఫ్లాగ్ని దింపిన మనుషులు వీళ్ళందరూ. ఓకే, ఎనీవే వాళ్ళ పొలిటిక్స్ గురించి కాదు నేను మాట్లాడేది. మీరు చెప్పిన మాట ఒకటి ఉంది, ఇఫ్ లైఫ్ గివ్స్ యూ అ ఛాన్స్ బీ అ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అని. నేను నా ట్విట్టర్లో కొట్టాను, అది కొంచెంసేపు ముందు ట్వీట్ చేశాను నేను. ఎందుకంటే మన దేశంలో వాసుదేవన్ గారు నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, వీ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. మన దేశంలో మనుషులు గుడ్ వర్కర్స్ దొరకరు మనకి. అది మీరు కార్పెంటర్ ఉండొచ్చు, IT ఇంజనీర్ ఉండొచ్చు. మీరు ఏ IT కంపెనీ దగ్గర వెళ్ళి అని అడగండి, HR డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర. మీ రిక్రూట్మెంట్, క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంతమంది రిక్రూట్ చేస్తారు పర్సంటేజ్ వైజ్, మంచి కాలేజ్ నుంచి. బాటమ్ కాలేజెస్ మర్చిపోండి, IIT కాదు నేను చెప్పేది, సిటీ బేస్డ్ కాలేజెస్. మన చుట్టుపక్కల హైదరాబాద్లోనే ఉన్న ఒక 30, 40, 50 కాలేజీలు ఉంటుంది. రంగారెడ్డి, సైబరాబాద్, హైదరాబాద్, మెడ్చల్, మల్కాజిగిరి అన్నీ కలుపుకుంటే, ఒక నల్గొండ, సూర్యాపేట కలుపుకుంటే మీకు ఒక 50, 60 కాలేజెస్. 5% కన్నా ఎక్కువ రిక్రూట్ కారు, 5%. ఓకే, కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళతో 100% పెట్టి హోర్డింగ్ పెడతారు. వాళ్ళు అడ్మిషన్ కావాలి కదా వాళ్ళకి. ఎందుకు అని అర్థం చేసుకుంటలేదు. నేను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ గురించి మాట్లాడతాను. నేను ఎందుకు అమీర్పేట్లో పిల్లలు వెళ్ళి చదువుకుంటారు? మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు? మీరు బిలీవ్ చేయరు, అక్కడ నేను ఒక IIT ప్రొఫెసర్ని కలిసాను ఒకసారి. అక్కడ పక్కన ఒక హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్, 5 స్టార్ 3 స్టార్ 4 స్టార్ అని చెప్పుకోవచ్చు, పేరు తీసుకున్నాను. కానీ అక్కడ ఒక రోజు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఐ మెట్ వన్ IIT ప్రొఫెసర్. సార్ మీరేంటి ఇక్కడ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ అడిగాను నేను. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ వీకెండ్ వస్తాను, అఫీషియల్ పర్మిషన్ మాకుంది కాలేజెస్ నుంచి, నాకు ఇక్కడ ఇంత డబ్బులు ఇస్తారు, ఇంత డబ్బులు ఇస్తారు చెప్పారు, అమౌంట్ కూడా చెప్పారు నాకు. అండ్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఐ టేక్ ఎ చెక్ ఓన్లీ, ఐ డోంట్ టేక్ క్యాష్. కానీ ఐ కమ్ హియర్ టు టీచ్ స్టూడెంట్స్. డబ్బు కాదు నాది. ఇక్కడున్న పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని వచ్చిన వాళ్ళకి నాకు బాధ అనిపిస్తుంది దట్ దే హ్యావ్ ఎ స్కిల్ గ్యాప్. ఇది ప్రాబ్లం. ఇది MBAలో కూడా ఉంది. మొన్న ఒక స్టోరీ ఒకటి వచ్చింది, ఐ ఫర్గెట్, ఫార్మర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అనుకుంటా, చైర్మన్, ఆయన చెప్పారు MBA అని కోర్స్ అయిపోయిందన్నారు, దాని విలువ అయిపోయిందన్నారు. ఇప్పుడు చూడండి, అడ్మిషన్ కోసం స్ట్రగుల్ చేస్తున్నారు MBA కాలేజెస్. స్టూడెంట్ బయటకు వచ్చి ఉద్యోగం రావట్లేదు వాళ్ళకి. ఓకే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, మీకు IIMలో వస్తుంది, ISBలో వస్తుంది, కానీ ఎక్కడ ఎందుకు రావట్లేదు? దట్స్ అ క్వశ్చన్. MBAకి డిమాండ్ లేదని కాదు, పిల్లలకి స్కిల్స్ లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రతి చోట, ఈ సాటర్డే కూడా నేను ఒక స్టార్టప్ కాన్క్లేవ్లో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆర్గనైజర్స్ వచ్చి నేను ఇన్వైట్ చేసి వెళ్ళారు, సురేష్ గారు మీరు గంట సేపన మాట్లాడాలని చెప్పి. నా లైఫ్లో ఒక మిషన్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, పిల్లలు ఎందుకు, అండ్ స్పెషలీ పేరెంట్స్ని తప్పు పెట్టాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించాల్సింది కమ్యూనికేషన్. వాళ్ళు ఏ కోర్స్ అయినా చేయనివ్వండి,
ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, ఏదైనా చేయనివ్వండి, బయోటెక్నాలజీ, ఏదైనా ఫార్మసీ, ఎనీథింగ్, దే హ్యావ్ టు కమ్యూనికేట్. అది లేదు మన దాంట్లో. మీరు ఈ ప్రొటెస్ట్ చూసి చాలామంది వచ్చిన న్యూస్ మన మీడియా వాళ్ళు అడిగారు, ఓ సార్ యంగ్స్టర్స్ ఉన్నారు. నేను చెప్పాను, భారతదేశంలో ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, పాపులేషన్ ఎంత, అక్కడ ఎంతమంది కూర్చున్నారు, అక్కడ దాంట్లో ఎంతమంది ఎస్ఎఫ్ఐ ఉన్నారు. ఓపెన్గా అడ్వర్టైజ్మెంట్ నిన్న ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది ఢిల్లీలో ఉండాలి. ఆలోచించండి. ప్రొటెస్ట్ అంటే న్యాచురల్గా మీరు వెళ్ళాల్సింది, కానీ అడ్వర్టైజ్మెంట్ అంటే అపీల్ దట్ ఇంతమంది వెళ్ళాల్సిందే, అక్కడ ఉండాలి, అటెండెన్స్ తీసుకుంటారు మీది. ఆలోచించండి. ఈజ్ దట్ ప్రొటెస్ట్? పిల్లలకి ఏం కావాలంటే, మీరు ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ తీసాను అన్న వచ్చిన దాంట్లో ఢిల్లీ, మిజోరాం అండ్ హర్యానా భారతదేశంలో టాప్ గ్రాడ్యుయేట్ షేర్ ఉంది. ఉద్యోగం కాదు నేను చెప్పేది, గ్రాడ్యుయేట్స్. మన స్టేట్ లేదు ఆ పేర్లో ఉంది, కానీ మిడిల్ లెవెల్లో ఉన్నాం మనం. మన దేశంలో ఇల్లిటరేట్ వర్కర్స్ 23%, గ్రాడ్యుయేట్స్ 13%. ఓకే, యూపీ, బీహార్ అంతా లో లెవెల్లో వస్తుంది. అక్కడి నుంచి వర్కర్స్ మన దగ్గర వచ్చి పనిచేస్తారు. అస్సాం కానివ్వండి, ఒడిస్సా, అట్లాంటి నార్త్ ఈస్ట్ నుంచి కూడా వస్తారు. వాళ్ళు ఎసెన్షియల్ మనకి. నారాయణమూర్తి గారు ఒకసారి చెప్పారు, అందరు ఇంజనీర్లు అయిపోతే ప్లేన్ ఎవరు నడిపిస్తారు, ట్రైన్ ఎవరు నడిపిస్తారు, ఓకే, ఈ సర్వీసెస్ సెక్టర్ ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరైనా కావాలి కదా దానికి. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. వీ నెవర్ బిలీవ్ ఇన్ దట్. వాసుదేవన్ గారు, ఈ మన దగ్గర ఈ గ్రాడ్యుయేట్స్, ఇల్లిటరేట్స్ అన్నీ మనం పక్కన పెడితే, మొన్న ఒక స్టాటిస్టిక్ బయటకు వచ్చింది, షాకింగ్. అన్ని పేపర్లలో వచ్చింది, మన సిటీ పేపర్లో. జిహెచ్ఎంసీలో జాడు కడుతున్న వాళ్ళు, స్వీపర్స్, వాళ్ళకి జిహెచ్ఎంసీలోని అవుట్సోర్స్ ఐటీ వర్కర్స్ కానీ జీతం ఎక్కువ అంట. 70,000, 75,000 వస్తున్నాయి స్పీకర్స్కి, ఈ స్వీపర్స్కి 70,000 జీతం. మనం అనుకుంటాం ఆ జాడు కొడుతున్న ఆమె ఏంటి, ఆమె ఏం పని చేస్తుంది, 75,000 జీతం ఆమెకి. కష్టపడి పనిచేస్తున్నారు. ఏం చెప్తారు, అది వర్షం ఉండేయండి, ఎండ ఉండేయండి, పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తారు. 5K రోడ్స్ మీద ఉంటారు కదా, రిస్క్. అది కూడా ట్రాఫిక్ పోతుంటే దాన్ని నడిమిట్లో జాడు కొడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, చాలామందికి యాక్సిడెంట్స్ అయినాయి. నాకు దాంట్లో కంప్లైంట్ లేదు, కానీ అదే జిహెచ్ఎంసీలో అవుట్సోర్స్డ్గా వర్క్ చేస్తున్న ఐటీ వర్కర్స్కి 30,000, 35,000 జీతం. ఆలోచించండి. మీరు ఇంత కష్టపడి ఇంజనీరింగ్ చేసినంతే అక్కడ స్వీపర్కి మీకన్నా ఎక్కువ జీతం. వాళ్ళు కూడా అవుట్సోర్స్డే, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. కానీ వాళ్ళకి జాబ్ చేయడానికి మనుషులు లేరు మార్కెట్లో. ఎందుకంటే మనోడికి ఏసీ రూమ్ కావాలి, కంప్యూటర్ ముందు కూర్చోవాలి, అప్పుడు వాడు జీతం అంతే ఉంటుంది. దానికోసం ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్ అంతా మీకు నాకన్నా ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. కానీ మన వాళ్ళు చేస్తారా? చేయరు. ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్ మీరు చూడండి, ఒక్కటే కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు చాలామంది. ఐ డోంట్ అగైన్ కంప్లైన్ అబౌట్ ఇట్. వాళ్ళు దే ఆర్ రెడీ టు డూ దట్ వర్క్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బైక్ మెకానిక్స్, వీళ్ళందరూ మన సొసైటీలో ఎసెన్షియల్. వాసుదేవన్ గారు అప్పుడు అంటారు, మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఎందుకు? నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం? పని చేయకుంటే మంచిది, నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, పెన్షన్ ఉంటుంది, నేను పని చేయకపోతే కూడా జీతం వస్తుంది. మొన్న ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, పేపర్లో వచ్చింది మొన్న 2 రోజుల ముందే. 50 సార్లు 50 times ట్రై చేశాడు గవర్నమెంట్ ఉద్యోగానికి. ఆలోచించండి, గోల్డ్ మెడలిస్ట్ అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే ప్రైవేట్ సెక్టర్లో పనిచేయడానికి రెడీగా లేడు. ఎందుకు? అక్కడ జాబ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు, అక్కడ మీకు వర్కింగ్ అవర్స్ లాంగ్ ఉండొచ్చు, అదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో శాలరీ తక్కువ ఏం లేదు, బాగానే పే చేస్తారు, బట్ యూ హ్యావ్ టు వర్క్ లాంగ్ అవర్స్. అదే మొన్న ఎవరో వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేశారు, యంగ్స్టర్, ఇప్పుడే జాయిన్ అయిన యంగ్స్టర్. అండ్ దట్ టు ఐ వాంట్ టు సే ఇట్ ఇస్ ఇండియాస్ టాప్ స్పేస్ కంపెనీ కాల్డ్ ఇస్రో. ఆయన అంటారు, నాకు చాలా లాంగ్ అవర్స్ ఉంది, నేను ప్రైవేట్ సెక్టర్ జాయిన్ అవుతాను, నాకు ఇస్రోలో తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి. ఐ వోంట్ నేమ్ ద లొకేషన్, ఐ వోంట్ నేమ్ ద. సో నేను చెప్పాను, నువ్వు ప్రైవేట్ సెక్టర్కి వస్తే నువ్వేం పిక్నిక్ అనుకుంటున్నావు ఇక్కడ? ఓకే, చిన్నప్పుడు నేను ఫస్ట్ జాబ్లో పనిచేసినప్పుడు, తాజ్లో కానీ, ఐటీసీలో కానీ, ఈవెన్ టైమ్స్లో పనిచేసినప్పుడు 16 నుంచి 18 గంటలు పనిచేశాను నేను. సోఫా మీద నిద్రపోతుండే రాత్రి ఆఫీస్లో. కనీసం 12 to 14 hours సార్. మన దగ్గర ఇప్పుడు యంగ్స్టర్స్ దానికి రెడీ లేరు, వాళ్ళకి ఖుషీ జాబ్ కావాలి. ఇది ప్రాబ్లం మన దగ్గర.